విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. ఇది ఎందుకు సార్ చాలా మందికి చూస్తున్నా నేను, స్టేటస్ పిచ్చి చాలా ఉంది. చిన్న నుంచి పెద్ద వరకు ఎవరి స్టేటస్ కి వాడు నేనే గొప్ప అన్నట్టు చూపెట్టుకోవడానికి చాలా ప్రయత్నిస్తుంటారు. పొద్దున్న లేవగానే ఏం చేస్తారు? మీరు పొద్దున్న లేవగానే ఏం చేస్తారు? దాదాపుగా అందరూ వాట్సాప్ స్టేటస్ చూస్తున్నారు. మరి అందరూ స్టేటస్ చూపించుకుంటున్నారు, చూసే వాళ్ళు ఉన్నారు కదా. ఓకే, ఇప్పుడంటే వాట్సాప్ స్టేటస్ వచ్చింది. అఫ్ కోర్స్ మనకేంటంటే ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీ నుంచి బయటకు వస్తున్నాం. లాస్ట్ జనరేషన్ అంతా సర్వైవల్ కోసం కష్టపడ్డామండి, రైట్? సో మన ముందు ప్రీవియస్ జనరేషన్ డిఫరెంట్. మన పేరెంట్స్ వాళ్ళంతా ఏంటి అంటే మనం అట్లీస్ట్ నెట్టుకు రాగలిగితే 3 పూటల ఫుడ్, ఒక మంచి ఎడ్యుకేషన్ అందిద్దామని నెమ్మదిగా కొంచెం అందులో కాస్త డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు అది లేదు. ఇప్పుడు అంతా కూడా ఆల్రెడీ చాలా వరకు సెటిల్డ్ కానీ, లేకపోతే పేరెంట్స్ ఆర్ ఏబుల్ టు డూ రీజనబుల్లీ వెల్. అంటే అఫ్కోర్స్ అందరూ అని కాదు, చాలా వరకు కూడా మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా 3 పూటల ఫుడ్ ఉంది, పడుకోవడానికి ఇల్లు ఉంది. సో నెక్స్ట్ ఏంటి? స్టేటస్. సో హైరార్కీ ఆఫ్ నీడ్స్ అని ఉంటుంది సైకాలజీలో, ఒక అద్భుతమైన టాపిక్. సో బేసిక్ గా ఏంటంటే హ్యూమన్స్ మనం ముందు బేసిక్ సర్వైవల్ కోసం కొట్టుకుంటాం, తర్వాత సెక్యూరిటీ, మనకు ఒక ఇల్లు కొంచెం అది ఉండాలి. తర్వాత ఏంటంటే ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు, మనకు నలుగురు ఉండాలి. ఎప్పుడు నలుగురు, మనని ఇష్టపడే వాళ్ళు కానీ, మనని ప్రేమించే వాళ్ళు కానీ, మనతో పాటు తిరిగే వాళ్ళు నలుగురు ఉండాలి. అది ఉన్నా కూడా ఒక అంటే మంచి ఇల్లు, మంచి ఉద్యోగం, డబ్బులు ఇవన్నీ ఉన్నా కూడా హ్యాపీనెస్ వస్తుందా? రాదు. అప్పుడు రికగ్నిషన్ కోసం పాకులాగుతారు. అరే నన్ను ఎవడు గుర్తించట్లేదేంటే, నేను ఇంత పెద్ద ఉద్యోగం చేస్తున్నాను, నాకింత బంగ్లా ఉంది, నా కారు ఉంది. అప్పుడు ఏదో చారిటీ అనో సర్వీస్ అనో అప్పుడు బయటకు వస్తాడు. నాకు షాల్వా ఎవరన్నా కప్పాలి, ఏదైనా మెడల్ రావాలి, నాకు ఏదైనా ట్రోఫీ రావాలి, అంటే ఒక రికగ్నిషన్ కోసం పాకులాడుతుంటాం. దట్ ఈస్ అ హ్యూమన్ మెంటాలిటీ. అంటే నన్ను గుర్తించండి అని చెప్పి సొసైటీ. సో దట్ ఈస్ స్టేటస్. సో మనల్ని మనం ప్రొజెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటామండి. సో వాట్సాప్ స్టేటస్ లో, ఇన్స్టాగ్రామ్ లో మనం చూసేది ఎంత రియాలిటీ? మనది బెస్ట్ అంటే మన వర్షన్ కంటే చాలా బాగుంటేనే మనం స్టేటస్ పెడతాం, అన్ని పెట్టాం కదా. సో మరి అటువంటి దానే మనం ప్రొజెక్ట్ చేస్తాం. సో స్టేటస్ ఈజ్ నథింగ్ బట్ వర్చువల్ రియాలిటీ లాగా మనం చూపిస్తూ ఉన్నాము. సో పీపుల్ ఆర్ బిలీవింగ్ దట్ ఓ ఇతను చూస్తే ఎప్పుడు పార్టీలు చేస్తున్నాడు, తిరుగుతున్నాడు, ఈ కంట్రీకి వెళ్తున్నాడు, ఆ కంట్రీ ఎంజాయ్ చేస్తున్నాడు అనుకుంటాం, కానీ లోపల ఏముంది ఎవరికి మనకు తెలీదు. సో దట్ ఈస్ ఇట్స్ సైకాలజీ అండి. బేసిక్ గా హ్యూమన్స్ బిహేవ్ లైక్ దట్. సో దాన్ని మనం అయితే ఏం చేయాలి, అది దట్ ఈస్ సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. మనం వాట్ ఈస్ ద లిమిట్ అనేది మనకు ఉన్నప్పుడు మాత్రమే దాన్ని మనం ఆపగలం. అదర్వైజ్ ఈ ఫోమో అంటామంట, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, వాళ్ళందరూ చేస్తున్నారు, మనము చేయాల్సిందే. సో అలా గాల్లో కొట్టుకుపోతూనే ఉన్నాం మనందరం కూడా. కానీ ఇలా స్టేటస్ చూపెట్టుకోవడం వల్ల పిల్లల భవిష్యత్తు కానీ, వాళ్ళ ఫ్యామిలీ భవిష్యత్తు కానీ అంటే ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా సార్. అది అంటే ఒక అబ్బాయి, ఇప్పుడు చదవని అబ్బాయి కూడా, ఇప్పుడు మీరు వచ్చారు, మీ అబ్బాయి ఏమో డాక్టర్ ఉండేసి మంచి యూఎస్ఏలో జాబ్ చేస్తున్నాడు, ఈ అబ్బాయి ఏమో చదవకుండా ఉన్నాడు, బట్ చదివినట్టు ప్రొజెక్ట్ చేస్తుంటారు మీ ముందట. మా వాడు కూడా అక్కడ వెళ్తున్నాడండి, మీ అబ్బాయి ఎక్కడ ఏ కంపెనీ అని. అంటే ఇప్పుడు ఏం చేయడు, డమ్మీయే అక్కడ. వీరే ఇప్పుడు మీరు చెప్పినట్టు 2 lakhs 1 lakhs ఇస్తేనే అక్కడ అయితే గడవదు. అలాంటి వాళ్ళకు అట్లా పిల్లలకి ఎన్కేసుకు రావడం వల్ల వాళ్ళ భవిష్యత్ అనేది ఉండదు కదా. తర్వాత ఈయన ఉన్న రోజులు పంపిస్తాడు, తర్వాత పిల్లల భవిష్యత్ ఏంటిది? అది ఇలాంటి చాలా వరకు జరుగుతున్నాయి. చాలా చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ ప్రశ్న అండి అది. ఎందుకంటే మనము లాంగ్ టర్మ్ గురించి ఆలోచించాలి. ఎస్పెషల్లీ మన ఇంకా సౌత్ ఇండియాలో చెప్పాలంటే తెలుగు వాళ్ళు మన పిల్లల్ని రిమోట్ లాగా ట్రీట్ చేస్తాం. మన రిమోట్ నొక్కితే వాళ్ళు పనిచేసేటట్టు ట్రీట్ చేస్తాం. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ వి మేక్. ఎంత చిన్నప్పటి నుంచి వాళ్ళని ఇండిపెండెంట్ గా ఉంచగలిగితే వాళ్ళ లైఫ్ అంత బాగుంటుంది. కానీ పెళ్ళైన తర్వాత కూడా పెద్దవాళ్ళు చెప్పే డెసిషన్స్ పిల్లలు తీసుకునే ఫోర్స్ చేస్తున్నారు ఈ రోజుల్లో, చాలా జరుగుతుంది, రైట్? అది మెయిన్ రీజన్. సో ముందు ఏంటంటే మనము నేను కష్టపడి పెంచాను, నేను వీళ్ళ మీద ఇంత ఖర్చు చేశాను, వీళ్ళు నా పిల్లలు, నేను పెంచాను, 25 ఏళ్ళు పెంచాను, 30 ఏళ్ళు పెంచాను, ఆ మైండ్ సెట్ నుంచి బయటకు రావాలి పేరెంట్స్. అది వాళ్ళ ధర్మం, వాళ్ళ బాధ్యత కాబట్టి చేయాలి, తర్వాత ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో ఈ రోజుల్లో మనం ఎంత ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకుంటే అంత హ్యాపీ. 25 years 30 years వచ్చిన తర్వాత వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు తీసుకోగలగాలి. తీసుకోలేదంటే మన పెంపకంలో తప్పు ఉందని అర్థం. అవసరమైనప్పుడు సపోర్ట్ చేయాలి, కాదనట్లేదు. కానీ ప్రతి విషయంలో కూడా ఏ కలర్ డ్రెస్ కొనుక్కోవాలి, ఈ రోజు పార్టీకి ఏ కలర్ డ్రెస్ వేసుకోవాలి దగ్గర నుంచి కూడా పేరెంట్స్ పిల్లలు చెప్పడానికి ట్రై చేస్తూ ఉన్నారు. అది తగ్గించాలి. వాళ్ళ డెసిషన్ మేకింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మన లైఫ్, నేను మా పేరెంట్స్కి ఫోన్ చేసిన ఎవరికైనా ఫోన్ చేసి చెప్పగలుగుతాం, వాళ్ళు సలహా ఇస్తారు, కానీ వాళ్ళు చూసేంత వరకు నేను చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు ఆన్సర్ ఇస్తారు. కానీ యాక్చువల్గా ఏంటి ఇక్కడ పరిస్థితి నాకు తెలుసు. సో ఐ ఆమ్ బెటర్ పర్సన్ టు టేక్ ఎనీ డెసిషన్. సో ఆ ఇంటర్ఫీరెన్స్ ఎంత తగ్గితే అంత బెటర్ అండి. సో మనం మ్యాక్సిమం ఆ రిమోట్ కంట్రోల్ లాగా ఉన్నంత కాలం ఈ మీరు చెప్పిన సమస్య సాగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే పేరెంట్స్ లాంగ్ టర్మ్ ఉద్దేశించి నేనున్నా లేకున్నా అసలు నేను లేనట్టు వాళ్ళు బతకగలగాలి,
అంటే మీ అందరూ వినే ఉంటారు, మనకు కొంతమంది గుజరాత్ లో పెద్ద డైమండ్ మర్చెంట్స్ ఉన్నారు, చాలా చాలా ఫేమస్. వాళ్ళు ప్రతి వాళ్ళ ఫ్యామిలీలో ఒకరిని ఒక సంవత్సరం పాటు ₹1 లేకుండా ₹1000 5,000 ఎంతో ఇస్తారు చేతికి. మీరు వెళ్ళి ఒక సంవత్సరం పాటు ఐడెంటిటీ తెలియకుండా ఎక్కడైనా వెళ్ళి బతికి 1 year తర్వాత రావాలి. ఈ 5 years కూడా వాళ్ళు ఏదో చిన్న చిన్న పనులు చేసుకుని రోడ్ల మీద అంటే వాళ్ళు ఎవరో తెలియకుండా, వీళ్ళు ఎక్కడ ఉంటారో వాళ్ళు తెలియదు, అలా వెళ్ళి 1 year కష్టపడి వచ్చి మళ్ళీ అప్పుడు వాళ్ళు తీసుకెళ్లి దే జాయిన్ దేర్ బిజినెస్. కష్టం అనేది తెలుస్తుంది, కష్టం అనేది తెలియాలి. ఎగ్జాక్ట్లీ, లైఫ్ వాల్యూ అనేది తెలియాలి. ఎందుకంటే ఈ రోజుల్లో మనం పిల్లలకి రూపాయి విలువ తెలియజేయట్లా, ప్రతి ఒక్కటి నోట్లో పెడుతున్నాము, ఆకలి కాకముందు తినిపిస్తున్నాము. సో ఆబ్వియస్ గా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కూడా అలాగే ఉంటాయి. దే ఆల్సో ఎక్స్పెక్ట్, చిన్న ప్రాబ్లం వచ్చినా హ్యాండిల్ చేయలేరు వాళ్ళు. సో మనం అక్కడ చిన్నప్పటి నుంచి కూడా ఎంత ఎక్స్పోజ్ చేయగలిగితే ఎన్విరాన్మెంట్ కి, రియల్ లైఫ్ కి ఎక్స్పోజ్ చేయాలి. అన్నిటికీ నేనున్నాను ఒక లేయర్ లాగా మనం ప్రొటెక్ట్ చేసే కొద్దీ పెద్ద అయ్యే కొద్ది తర్వాత ప్రాబ్లం. ఎందుకంటే ఏదో ఒక రోజు అయితే ఫేస్ చేయాల్సిందే సమస్య, రైట్? ఎందుకంటే ఉద్యోగానికి, ఫర్ ఎగ్జాంపుల్, ఉద్యోగానికి వెళ్తారు, జాబ్ చేయడానికి వెళ్తారు, బిజినెస్ చేస్తారు, యూ హావ్ టు ఫేస్ ద సొసైటీ. సో దాన్ని ఎప్పటి నుంచి ముందు నుంచే మనం ప్రిపేర్ చేస్తూ పోతేనే అది వాళ్ళు పెద్దయ్యాక ఈజీగా హ్యాండిల్ చేస్తారు. అదర్వైజ్ ఇమోషన్స్ వస్తాయి. ఎందుకంటే ఒక మాట అంటే కూడా సూసైడ్ చేసుకునే రోజులు ఉన్నాయి ఈ రోజుల్లో. ఒక మాట అంటే కూడా వాళ్ళు ఆఫీస్కి మానేస్తున్నారు, నెక్స్ట్ డే వెళ్ళడానికి ఫేస్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఈ చిన్నతనం నుంచి వాళ్ళు ఫేస్ చేయలేదు కాబట్టి అది కొత్తగా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ, అలవాటు లేదు. సో ఒకప్పుడు ఆల్రెడీ వాళ్ళు చూసారు, 2-3 సార్లు చూసారనుకోండి, ఇవన్నీ లైట్. ఎవరిని మనం కన్సిడర్ చేయాలి, ఎవరిని ఇగ్నోర్ చేయాలని తెలుసుకోవాలి. అది తెలుసుకున్న రోజు పట్టించుకో. మనం ఇప్పుడు రోడ్డు మీద వెళ్తూ ఉన్నాము, వాడెవడో వచ్చి అరుస్తాడు, నువ్వు దాన్ని పట్టుకుని ఫీల్ అయితే ఎట్లా? అసలు వాడు ముక్కు మొహం తెలియదు మనకి, వాడు వచ్చాడు, వాడి మూడ్లో వాడు ఉన్నాడు, మనకి డజంట్ మ్యాటర్, వాడేదో అరిచాడు గాన్. కానీ అదంతా పట్టుకుని రోజంతా మనం మైండ్ పాడు చేసుకుంటే ఎవరికి నష్టం? వాడు అన్నాడు, వెళ్ళిపోయాడు, వాడు హ్యాపీగా ఉండొచ్చు, కానీ నష్టం మనమంతా రోజంతా బాధపడుతున్నాం. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ వీ షుడ్ ఇగ్నోర్, వాట్ వీ షుడ్ కన్సిడర్. ఏది ఇంపార్టెంట్ దాన్ని దేని మీద ఫోకస్ చేయాలి, ఏది వదిలేసేయాలి. ఇవన్నీ కూడా ఎంత ఎక్స్పోజ్ అయితే అంత తెలిసిపోతుంది. బట్ నేను బయట ప్రపంచానికి చూపించను, నేను సెన్సిటివ్గా ఉంచుతాను, నేను జాగ్రత్తగా ఉంచుకుంటాను, నేను మంచిగా పెంచుతాను అంటే దట్ ఈస్ వాట్ పీపుల్ థింక్ మంచి. ఎందుకంటే మెయిన్ ఏంటంటే మనం చిన్నప్పుడు ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశామో, ఈ రోజు పేరెంట్స్ పిల్లలు ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు అనుకుంటున్నారు. అది అలా నేను ఫేస్ చేశాను, మా పిల్లలు ఫేస్ చేయకూడదు అనుకుంటున్నారు. కానీ అప్పుడు ఫేస్ చేయలేదు కాబట్టి ఈరోజు మనం ఇలా ఉన్నాము. చేయకపోతే మనం కూడా అలాగే ఉండిపోయేవాళ్ళం. సో ఆ ఎక్స్పోజర్ అనేది ఇస్తూ ఉండడం, ఎప్పటికప్పుడు ఎక్స్పోజర్ ఇస్తూ ఉండాలండి.